హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే నామ్కి కొద్దిగా జో నచ్చడం స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాడు, జో దగ్గరకు వెళ్ళి నేను నీ లవ్ అంతా ఏం చేయడం లేదు, ఊరికే నన్ను డిస్టర్బ్ చేయకో అని చెప్పేసి వెళ్ళగా జోని చూసారంటే వీడే కదా చెప్పాడు నన్ను లవ్ చేస్తున్నా అని, ఇప్పుడేమో నేను వీడిని లవ్ చేస్తున్నట్లు చెప్పేసి వెళ్తున్నాడు కదా అని చూస్తుంటుంది. ఆ టైం బాడీగార్డ్ ఏరంని చూడటానికి చాలా ఎక్సైటెడ్గా వెళ్తాడు. డేటింగ్కి వెళ్ళబోతున్నామని, కానీ ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే ఈ కాలేజెస్లో అంతా స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే వాళ్ళని చీరప్ చేయడానికి ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, అలా చీరప్ చేసే క్లబ్కే వీడిని పిలిచింటుంది. అక్కడ ఒక మనిషి తక్కువగా ఉండడం వల్లనే వీడిని పిలిచింటుంది. ఆ విషయం తెలియక వీడు చాలా డ్రీమ్స్తో వచ్చాడు కదా. సో ఏరం దగ్గర ఇందుకేనా నువ్వు నన్ను పిలిచింది, నేనంతా జాయిన్ అవ్వను, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఏరంని చూసారంటే నువ్వు ఆల్రెడీ జాయిన్ అయిపోయావు బాబు, ఇదిగో ఈ అగ్రిమెంట్ ని చూడు అని ఇవ్వగా చూస్తే అందులో వీడు సైన్ చేసింటాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అని చూస్తే బాయ్స్ గర్ల్స్ ఒక మీటింగ్ వేసింటారు కదా, అప్పుడు వీడు బాగా తాగి ఉండడంతో ఏరం చెప్పిన దానికంతా ఓకే చెప్పి ఆ అగ్రిమెంట్ లో సైన్ చేసింటాడు. ఇప్పుడు వీడికి వేరే దారి లేక జాయిన్ అయిపోతాడు. ఇందులో ఏరంని చూసారంటే వేరొక అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ అవ్వడం చూసి వాడికి అంతలా మండిపోతుంటుంది. ఇక్కడ ఇలా అంతా వీళ్ళిద్దరి స్టోరీ పోతున్న ఆ టైంలోనే చాయ్ ఫస్ట్ లవ్ ని చూపిస్తారు. తను ఒక డాన్స్ కాంపిటీషన్ కోసం చాలా కష్టపడి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే కరెక్ట్ అయిన వెయిట్ మెయింటైన్ చేయాలంట. సో తన డాన్స్ మాస్టర్ పిలిచి నువ్వు వెయిట్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం లేదు, కాస్త చూసుకో అన్నట్లు చెప్తారు. సో తిను అప్పటి నుండి మంచిగానే తినదు, మంచిగా నిద్రపోదు, దేంట్లోనూ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. సో రిహార్సల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది. చాయ్ అక్కడే ఉండింటాడు. సో వెంటనే చాయ్ తనని అక్కడి నుండి ఎత్తుకొని వెళ్తాడు హాస్పిటల్లో చేర్పించడానికి. అలానే ఇప్పుడు జోని చూపిస్తారు. ఫ్రెషర్స్ కి సీనియర్స్ అందరూ కలిసి ఒక టాస్క్ ని ఇస్తారు. ఏమని చూస్తే వీళ్ళ కాలేజ్ లైబ్రరీలో ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయింటుంది. సో అప్పటి నుండి నైట్ టైంలో ఎవరు ఆ లైబ్రరీ పక్క వెళ్ళరు. కానీ ఈ సీనియర్స్ ఏం చేస్తారు, మేము చెప్పే బుక్ ని ఎవరు ధైర్యంగా లైబ్రరీ లోపలికి వెళ్ళి తీసుకుని వస్తారో వాళ్ళకి పార్టీ ఉంది, వాళ్ళకి మాత్రమే కాదు క్లాస్ లో ఉన్న అందరికీ పార్టీ ఇస్తామంటారు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన ఆ స్టోరీ ఒక కట్టుకథ, అలా అంతా ఎవరు సూసైడ్ చేసుకోనిండరు. ఫ్రెషర్స్ ని భయపెట్టడానికి ఈ సీనియర్స్ ఇలా అంతా చెప్తారు. ఇప్పుడు ఈ స్టోరీ విని ఒక్కరు లోపలికి వెళ్ళనంటున్నారు. అలా అని ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళినా కూడా సగంలోనే భయపడి బయట వచ్చేస్తారు. ఆ టైం హీరోయిన్ నేను వెళ్తా అని ధైర్యంగా లోపలికి వెళ్తుంది. ఎందుకంటే తిను ఫ్యూచర్ నుండి వచ్చింది కదా, సో అప్పట్లో ఇదంతా చూసే కదా వచ్చింటుంది. సో ధైర్యంగా వెళ్తుంది. కానీ ఆల్రెడీ లోపల ఒకడు కూర్చొని జోని భయపెట్టడానికి అక్కడ ఉన్న బుక్స్ అన్నింటినీ కింద తోస్తాడు. హీరోయిన్ ఏం చేస్తుంది, నన్నే భయపెట్టాలని చూస్తావా అని వాడి మీద బుక్స్ ని తోయగా వాడు నిజంగానే దెయ్యం ఉంది అని భయపడి అక్కడి నుండి ఒకటే పరుగు. ఇలా అక్కడక్కడ ఒకరిని సెట్ చేసి పెట్టింటారు జోని భయపెట్టడానికి. కానీ జో భయపడకుండా తిరిగి వాళ్ళందరూ భయపడేలా చేసి వాళ్ళని బయట తరిమేస్తుంది. చూస్తే లోపల నామ్ కూడా ఉన్నాడు. యాక్చువల్లీ వీడు సీనియర్ లా ఉన్నాడు. వీడు కూడా వచ్చే వాళ్ళని భయపెట్టడానికి నిల్చోన్నట్టున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ జోని చూడగానే వెళ్ళి తాంకుంటాడు. ఇంకా హీరోయిన్ ఆ బుక్ ఎక్కడ ఉంది అని వెతుకుతుంటుంది. అది పైన సెల్ఫ్ లో ఉంటుంది. జో కూడా చూసేస్తుంది. ఇప్పుడు నిచ్చెన ద్వారా పైకెక్కి తీసుకుంటుంది. కానీ కింద దిగేటప్పుడు కాలు స్లిప్ అయి అలానే కింద పడే టైంకి కరెక్ట్ గా నామ్ వచ్చి జోని పట్టేసుకుంటాడు. ఇంకా ఇద్దరు అలానే రొమాంటిక్ గా చూస్తుంటారు. కాసేపు తరువాతనే ఇద్దరు నార్మల్ అయి దూరం వచ్చేస్తారు. ఇప్పుడు జో అక్కడి నుండి వెళ్తున్నప్పుడు మళ్ళీ తెలియకుండా ఆ నిచ్చెన మీద కాళ్ళు పెట్టగా అంతే ఆ నిచ్చెన అలానే జో మీద పడేలా వస్తుంది. అంతలో నామ్ జోకి అడ్డంగా వెళ్ళగా అది అలానే నామ్ మీద పడి వాడి వీపు కాళ్ళు అని బాగా దెబ్బ తగిలేస్తుంది. ఇంకా జో కూడా నా వల్లనే కదా నీకు దెబ్బ తగిలింది, రా వెళ్దామని జోని వాడిని పట్టుకొని బయట పిలుచుకుని వెళ్తుంది. ఇంకా జో ఆ టాస్క్ లో కూడా విన్ అయింది కదా. సో క్లాస్ లో ఉన్న అందరికీ పార్టీ ఇస్తారు. జోని చూసారంటే అందరి మీద చాలానే కేరింగ్ గా ఉంటుంది. ఏమంటే జో ఇప్పుడు ఎంతైనా ఒక బిడ్డకి అమ్మ కదా. సో ఆ క్యారెక్టర్ అలానే ఇప్పుడు కూడా ఉంది. నామ్కి దెబ్బ తగిలింది అని వాడి దగ్గర అంత కేరింగ్ గా ఉంటుంది. అదంతా చూసినప్పుడు నామ్కి జో చాలానే నచ్చేస్తుంది. సో జో ఇంటి వరకు వెళ్దామని జోని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. ఇప్పుడు బస్ లో జో వెనకాల కూర్చొని వెళ్తున్నప్పుడు ఇంతసేపు అందరి దగ్గర జాలీగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న జో సడన్ గా అంతలా ఏడుస్తుంది.
ఏమంటే జూకి సూజిన్ బాగా గుర్తొస్తాడు. తన బేబీని అస్సలు మర్చిపోలేకపోతుంది. జూ అలా ఏడవడం నామ్ చూసి ఎందుకు తిను అప్పుడప్పుడు ఏడుస్తూనే ఉంది, తనకసలు ఏం ప్రాబ్లం ఉంది అని చూస్తున్నప్పుడు ఆ టైంలోనే ఛాయ్ తన ఫస్ట్ లవ్ ని హాస్పిటల్ కంతా పిలుచుకుని వెళ్ళి తను కాస్త నార్మల్ అయిన తరువాత నేరుగా తినడానికి పిలుచుకుని వెళ్తాడు. కానీ తను ఏం తిననంటుంది. సో వీడు కావాలని ఫుల్గా ఆర్డర్ చేసి తను ముందే బాగా లాగిస్తుంటాడు. వాడు అలా తినడం చూసి ఆ అమ్మాయి ఎంతసేపు అని కంట్రోల్ చేసుకుని కూర్చోంటుంది. సో తను ఇప్పుడు ఫాస్ట్గా అన్నింటినీ తీసి తినడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు వాడు లైఫ్లో అన్నింటినీ కంట్రోల్ చేసుకుని ఉండకు, నీకు నచ్చింది చెయ్యి, లేదంటే ఒకరోజు మనం ఎందుకు ఇలా అంతా చేయలేదు అని నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవుతావు. సో నీకోసం చిన్న చిన్న విషయాలు చేసుకోవడం వల్ల పెద్దగా దేన్ని కోల్పోవు అని అడ్వైస్ చేస్తుంటాడు. ఈ డాన్సర్ అమ్మాయికి ఆ డాన్స్ కాంపిటీషన్, డాన్స్ రిహార్సల్ అని ఇన్ని రోజులు దీని చుట్టూనే తన లైఫ్ పోతూనింటుంది. కానీ ఇప్పుడు ఛాయ్ తన లైఫ్ లోకి వచ్చిన తరువాత తనకి అన్ని కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ డాన్సర్ అమ్మాయికి కూడా కొద్ది కొద్దిగా ఛాయ్ నచ్చడం స్టార్ట్ అవుతుంది. వీడికి కూడా నమ్మకం వచ్చేసింది, ఖచ్చితంగా ఒక రోజు తన లవ్ ని వాడి దగ్గర చెప్తుంది అని. సో దాన్ని తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా జూ అమ్మ నాన్న వాడిని క్రాస్ అయి వెళ్తారు. ఫ్యూచర్ లో జూ అమ్మ చనిపోయింటారు కదా. సో తనని ఇప్పుడు ఇలా ప్రాణాలతో చూడగానే వీడు అలానే జూ అమ్మని ఒకలా చూస్తూ నిల్చుంటాడు. ఇప్పుడు వాడు జూ పేరెంట్స్ దగ్గర వెళ్ళి మాట్లాడినా వాళ్ళకి వీడు ఎవరు అని తెలియదు కదా. సో అలానే నిల్చొని చూస్తుంటాడు. ఇంకా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. జూ అమ్మకి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. సో గ్రేప్స్ ని గిఫ్ట్ లా ప్యాక్ చేసి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటి ముందు పెట్టేసి వెళ్తాడు. జూ అమ్మ కూడా చూసేసి దీన్ని ఎవరు ఇక్కడ పెట్టింది అని చుట్టూ తిరిగి తిరిగి చూస్తారు. ఛాయ్ అయితే అక్కడే దాక్కుని చూస్తుంటాడు. ఆ టైం అక్కడికి ఒకడు వచ్చి జూ అమ్మ దగ్గర ఏమో ప్రాబ్లం చేస్తుంటాడు. అంతే వెంటనే ఛాయ్ అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి దగ్గర గొడవ పడి వాడిని అక్కడి నుండి తరుముతుంటాడు. ఇప్పుడు కింద పడిన థింగ్స్ అన్నింటినీ హీరో తీసి ఇస్తున్నప్పుడు కరెక్ట్ గా జూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మని ఛాయ్ ని ఇలా చూడగానే ఫాస్ట్ గా వచ్చి ఛాయ్ ని పట్టి దూరం తోస్తుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, మా అమ్మ దగ్గర నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని వాడిని అంతలా అరుస్తుంది. వాళ్ళమ్మ ఏం అర్థం కాక చూస్తుంటారు. జూ అయితే ఎప్పుడు ఛాయ్ని ఇలా అరుస్తుంది, కానీ ఇప్పుడు వీడిని ఇలా అరవడం చూస్తుంటే జూ అమ్మ చావుకి ఛాయ్కి ఏమైనా సంబంధం ఉందా అన్నట్లే అనిపిస్తుంది. కానీ ఏమని తెలియడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేసి హీరో ఫ్రెండ్ బాడీ బిల్డర్ ఏరం దగ్గర నాకెప్పుడు యూనిఫామ్ ఇస్తారు అని అడగ్గా ఏరం అంతలో ఏం అవసరం, ఇస్తారు వెయిట్ చేయి అన్నప్పుడు లేదు యూనిఫామ్ ఇచ్చారు అంటే నువ్వు నాతో కలిసి డాన్స్ వేస్తావు కదా అందుకే అడిగా, ఇప్పుడైతే నువ్వు ఆ అబ్బాయిలతో మాత్రమే ఆడుతున్నావు కదా అన్నప్పుడు ఏరంకి బాగానే అర్థమవుతుంది వాడు పొసెసివ్ గా ఫీల్ అవుతున్నాడు అని. సో ఇప్పుడు ఏం చెప్తుంది, సరే ఓకే నువ్వు అక్కడ నిలబడు, నేను పరిగెత్తుకుంటూ వస్తాను, నువ్వు నన్ను ఎత్తుకోవాలి అన్నప్పుడు వాడు సరే ఎత్తుకుంటాను అని చెప్పి ఇప్పుడు ఎత్తలేక ఎత్తుతాడు చూడండి. అంతే అలానే ఇద్దరు కింద పడిపోతారు. ఏరంకి అయితే వాడు చాలానే నచ్చాడు కదా, చూసిన వెంటనే లవ్ చేసి ఉంటుంది కదా. సో ఇప్పుడు దేని గురించి ఆలోచించదు, వాడిని అలానే కిస్ చేసేస్తుంది. వాడు చాలానే షైగా ఫీల్ అయ్యి నేను హాస్టల్కి వెళ్తున్నా అని అక్కడి నుండి ఒకటే పరుగు. వాడు అలా వెళ్ళడం చూసి ఏరంకి అంత నవ్వు. ఇప్పుడు అలానే కట్ చేసి జూ ఇంట్లో చూపిస్తారు. అందరూ కూర్చొని జాలీగా టీవీ చూస్తుంటారు. జూ అయితే అందరి దగ్గర నార్మల్ గా ఉంది, కానీ వాళ్ళ నాన్న మీద మాత్రం కోపం చూపిస్తుంటుంది. దానికి ఏం కారణమని ఇప్పుడే చూపిస్తారు. ఫ్యూచర్ లో ఏం జరిగింది అని చూపిస్తారు. చూడటానికి చాలా ఇన్నోసెంట్ లా మంచోడేలా కనిపించిన జూ నాన్న జూ అమ్మ చనిపోయిన తరువాత జూ దగ్గర ఇంకా తరువాత నా లైఫ్ లో నేను ఒంటరిగా ఉండలేను, సో నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా అన్నట్లు చెప్పగా జూకి అంత కోపం వస్తుంది. నేను ఇప్పటి వరకు కూడా అమ్మని మర్చిపోలేకున్నా, కాలింగ్ బెల్ కొట్టిన ప్రతిసారి ఫోన్ వచ్చిన ప్రతిసారి అమ్మ అయిండదా అని నేను అంతలా ఫీల్ అవుతున్నా, తన కూతురు నేనే ఇంతలా ఫీల్ అవుతున్నప్పుడు అమ్మతో కలిసి ఇన్ని సంవత్సరాలు జీవించిన మీరెలా ఇంత త్వరగా అమ్మని మర్చిపోయి ఇంకొక పెళ్లికి రెడీ అవుతున్నారు అని అంత కోపంగా మాట్లాడుతుంది. సో ఈ కారణం వల్లనే జూ ఇప్పుడు వాళ్ళ నాన్న మీద అంత కోపంగా ఉంటుంది. ఇప్పుడున్న జూ నాన్నకి అదంతా తెలియదు కదా. సో ఎందుకు నా కూతురు నన్ను ఇలా అవాయిడ్ చేస్తుంది, నేనేమైనా తప్పు చేశానా అని అతను చాలా ఫీల్ అవుతుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జూ అమ్మ నాన్న ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకంటే జూ అమ్మకి ఏమో హెల్త్ ఇష్యూ ఉన్నట్లుంది, అందుకే ఎవ్రీ మంత్ హాస్పిటల్కి చెకప్కి వెళ్తుంటారు. ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు జూ కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది.
డాక్టర్ని ఒంటరిగా మీట్ అయ్యి మా అమ్మ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, నార్మల్ గానే కదా ఉన్నారు, ఈ ప్రాబ్లం ఫ్యూచర్ లో ఏమైనా సీరియస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, మీరు ఒకసారి బాగా చెక్ చేయండి అన్నప్పుడు డాక్టర్ కూడా అంతా బాగా చెక్ చేసి ఇప్పటికీ ఎలాంటి ప్రాబ్లం లేదు మా, ఏమైనా ఉంటే నేనే చెప్తాను అని అతను ఈజీగా చెప్పేస్తాడు. కానీ జూకి మాత్రమే కదా తెలుసు 10 సంవత్సరాల తరువాత వాళ్ళ అమ్మ చనిపోతారు అని. సో వాళ్ళ అమ్మని చాలా బాధగా చూస్తూ నిల్చోంటుంది. జూ ఇక్కడ ఎలా ఫీల్ అవుతుందో సేమ్ అలానే చాయ్ కూడా ఫీల్ అవుతుంటాడు జూ అమ్మ గురించి. జూ రావడానికి కాసేపు ముందే చాయ్ డాక్టర్ని మీట్ అయ్యి వాళ్ళ అమ్మ హెల్త్ కండిషన్ గురించి అంతా డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చెక్ చేయమనింటాడు. వాళ్ళ మీద ఉన్న కేరింగ్ మాత్రం ఇంకా కూడా అలానే ఉంది అనే చెప్పాలి. ఇప్పుడు అలానే నామ్ని చూపిస్తారు. వీడికైతే జూ నచ్చింది కదా, సో లవ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఇప్పుడంతా అప్పుడప్పుడు జూని మీట్ అయి మాట్లాడగా జూ వాడి దగ్గర ఆ రోజేమో నా దగ్గర వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు, నాతో మాట్లాడకు అని చెప్పావు, ఇప్పుడు నువ్వే నా దగ్గర వచ్చి ఇలా మాట్లాడుతున్నావు, దీనికంతా ఏం అర్థం అని అడిగినప్పుడు నామ్ని చూసారంటే నీ వల్లనే కదా నా కాళ్ళకి దెబ్బ తగిలింది, సో నా కాళ్ళు బాగా అయ్యేంత వరకు నువ్వు నేను చెప్పిందంతా చెయ్యాలి అని చెప్పి వాడి కోట్ని జూ దగ్గర ఇచ్చి ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా, కరెక్ట్గా వచ్చేసే అని వాడు నవ్వుతూ నార్మల్గా నడిచి వెళ్తుంటాడు. హీరోయిన్ చూస్తుంది, రే కాళ్ళు బాగానే కదరా ఉంది అన్నట్లు. ఇంకా వీడు జూ దగ్గర మాట్లాడేసి హ్యాపీగా వెళ్తున్నప్పుడు చాయ్ని క్రాస్ అయ్యి వెళ్తాడు. నామ్ వచ్చి కాలేజ్లో ఉన్న అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే ఆ కాలేజ్లో వీడు చాలానే పాపులర్ అయిన ఒక అబ్బాయి, అంతేకాకుండా వాళ్ళ సీనియర్ కూడా కదా. సో చాయ్ కూడా వాడిని చూస్తాడు. ఇప్పుడు నామ్ లోపలికి వెళ్తే అక్కడ ఆ డాక్టర్ ఉన్నాడు కదా, వాడి ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతుంటాడు. వాడి ఫ్రెండ్ ఆ డాక్టర్ దగ్గర, అవును ఆ రోజు క్లబ్లో ఆ జూ అమ్మాయి దగ్గర నంబర్ ఇచ్చావు కదా, ఆ అమ్మాయి చూడటానికే చాలా ఇన్నోసెంట్గా ఉంది, సో చాలా ఈజీగా ఆ అమ్మాయిని మోసం చేయొచ్చు, నాకు బోర్ కొట్టిన తరువాత ఆ నంబర్ని నేను నీకు ఇస్తాను అని చెప్పి జూ గురించి చాలా చీప్గా మాట్లాడుతుంటాడు. అదంతా నామ్ వినేస్తాడు. వీడు చాలదంటూ చాయ్ కూడా వినేస్తాడు. వాడి వైఫ్ గురించి ఇలా అంతా మాట్లాడగానే వచ్చిన కోపానికి నేరుగా వెళ్ళి ఒకే ఒక తన్ను అలానే నీళ్ళల్లో పడిపోతాడు. కానీ ఏమో తెలియకుండా చేసినట్లు సారీ బ్రో తెలియకుండా చేసేసా అని క్యాజువల్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ వెనకాల నుండి చూసిన నామ్కి బాగానే తెలుస్తుంది వీడు కావాలని ఇలా చేశాడు అని. వీడు కొట్టాలి అని అనుకోనింటాడు. అంతలో హీరో కొట్టి వెళ్ళిపోతాడు. ఇంకా నామ్ 7 o'clockకి కరెక్ట్గా జూని మీట్ అయ్యి బయట ఎక్కడికో పిలుచుకుని వెళ్తాడు. ఆ టైంలోనే చాయ్ని చూసారంటే వాడి ఫస్ట్ లవ్ని పిలుచుకొని మూవీ చూడటానికి వెళ్తుంటాడు. చూస్తే ఆ ప్లేస్కి నామ్ కూడా జూని పిలుచుకొని వచ్చింటాడు. జూని అక్కడ చూసి చాలా షాక్ అవుతాడు. ఇక్కడ ఏం చేస్తుంది తిను అని చూస్తుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా నామ్ దగ్గర హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి ఇక్కడికి పిలుచుకొని వచ్చావెందుకు అని అడిగినప్పుడు అది మూవీ చూసేసి ఆ తర్వాత వెళ్దామన్నప్పుడు జూకి మండిపోతుంది. అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. కానీ చాయ్ని వాడి ఫస్ట్ లవ్ని అక్కడ చూడగానే చాయ్కి కాలేలా చేయాలి అని చెప్పి వెళ్లకుండా మూవీ చూడటానికి వెళ్తుంది. ఇప్పుడు నలుగురు మూవీ చూడటానికి లోపలికి వెళ్ళిపోతారు. అది ఏదో చాలానే ఎమోషనల్ అయిన మూవీలా ఉంది. సో సగం మంది ఏడుస్తూనే చూస్తుంటారు. సో నా మళ్ళీ తిరిగి జూని చూస్తాడు. జూ ఏడవడం వీడు చాలా సార్లు చూసింటాడు కదా, సో చూస్తాడు ఏమైనా ఏడుస్తుందా ఏంటి అని. కానీ హీరోయిన్ ఏడవడమే లేదు, నార్మల్ గానే చూస్తుంటుంది. వీడికైతే తినని అర్థం చేసుకోలేకపోతున్నా కదా అన్నట్లు చూస్తున్నప్పుడు నామ్ ఇలా జూని చూస్తూ కూర్చోండడం చాయ్ వెనకాల నుంచి చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు మూవీ అంతా కంప్లీట్ అయ్యి అందరూ బయట వస్తారు. చూస్తే ఆ ప్లేస్ లోనే జూ నాన్న వర్క్ చేస్తున్నట్లున్నాడు. అతన్ని చూడగానే చాయ్ వెంటనే వెళ్ళి మాట్లాడుతుంటాడు బాగున్నారా అన్నట్లు. కానీ ఆ తరువాతనే రియలైజ్ అయ్యి లేదు నాకు తెలిసిన వాళ్ళలా ఉన్నారు అందుకే అని చెప్పి మేనేజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా జూ నాన్న జూని నామ్ని ఇలా చూసేసి డౌట్ వచ్చి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా ఏంటి అని అడగ్గా జూ వెంటనే మీరు అనుకున్నట్లంతా ఏం లేదు, ఈ అబ్బాయి నా ఫ్రెండ్ అంతే, జస్ట్ మూవీ చూడటానికి వచ్చాము అన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా సరేమా నేను ఇంటికి వెళ్తున్నా వస్తావా అని అడగ్గా జూ వాళ్ళ నాన్న మీద కోపంగా ఉంది కదా, దానివల్ల మీరెళ్ళండి నేను వస్తాను అని చెప్పగా వాళ్ళ నాన్న కూడా సరే అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ నామ్ దగ్గర నీకు కాళ్ళు బాగైపోయింది కదా, ఇంకా తరువాత నన్ను డిస్టర్బ్ చేయకో అని వాడి కోట్ని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు నామ్ జూని స్టాప్ చేసి తన పర్స్ ని తీసి ఇస్తుంటాడు. నా పర్స్ ఎలా వీడి దగ్గర ఉంది అని జూ చూస్తుంటుంది. ఆ టైంలోనే చాయ్ ని డాన్సర్ అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఇప్పుడు చాయ్ దగ్గర
నాకు నీతో కలిసి ఇలా మూవీ అంతా చూడటం చాలానే నచ్చింది. ఇలానే ఎప్పుడూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని వాడి చేయి పట్టుకుని చెప్పగా తను ఇలా అంతా చేయడంతోనే చాయ్కి అర్థమైపోతుంది ఆ అమ్మాయి వాడిని లవ్ చేస్తుంది అని. సో వాడికి అయితే అంత హ్యాపీగా ఉంది. ఆ టైంలోనే నామ్ని జూని చూపిస్తారు. వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుతుంటారు. జూ వచ్చి నా పర్స్ ఎలా మీ దగ్గర ఉంది అన్నప్పుడు వాడు నిజం చెప్పకుండా అది కాలేజ్ బయట పడి ఉండింది, అందుకే తీసుకుని వచ్చి ఇచ్చా అన్నప్పుడు హీరోయిన్ ఈ పర్స్లో నా ఐడి కూడా లేదు కదా, మరెలా ఇది నాదే అని కనిపెట్టావు అని అడగ్గా అది కాలేజ్లో అడిగి తెలుసుకున్నా అని ఏమేమో చెప్పి మేనేజ్ చేసి ఇప్పుడు కళ్ళు కూడా ఆర్పకుండా జూని చూస్తూ కూర్చోంటాడు. జూ కూడా ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు వాడి దగ్గర సరే సరే నా వ్యాలెట్ని తీసుకొచ్చి ఇచ్చావు కదా, సో నీకు నచ్చింది కొనిస్తాను, నీకు ఏమంటే ఇష్టం అని అడిగితే నాకు నువ్వంటేనే ఇష్టమని తక్కువని చెప్పేస్తాడు. ఆ మాట విని జోకి షాకింగ్ గానే ఉంటుంది. హే ఊరికే ఆటలాడకు, ఏం ఇష్టమో చెప్పు కొనిస్తాను అని మళ్ళీ అడగ్గా అని చూసారంటే నేను నిజంగానే చెప్తున్నా నాకు నువ్వంటేనే ఇష్టం అంటాడు. జోకి అయితే ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియడం లేదు. కానీ నా మాత్రం జోని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఖుషిగా వెళ్తుంటాడు. ఆ టైం జో నాన్నని చూసారంటే అతనికి డౌట్ గానే ఉంది. సో నామ్ని మీట్ అయి నా కూతుర్ని నువ్వు లవ్ చేస్తున్నావా అని అడగ్గా వీడు కూడా ఒకలా తడబడి అవును నాకు జూ చాలా నచ్చింది, తనని నేను లవ్ చేస్తున్నా అన్నట్లు చెప్పేస్తాడు. జూ నాన్న ఆ మాట విని ఏం కోపగించుకోడు. నామ్ గురించి బాగా తెలుసుకోవాలి అని అనుకుంటాడు. సో నామ్ దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు, మీ అమ్మ నాన్న ఎవరు, వాళ్ళేం చేస్తుంటారు అని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అప్పుడు నామ్ ఏం చెప్తాడు, వీళ్ళందరూ ఒక కాలేజ్ లో చదువుతున్నారు కదా, ఆ కాలేజ్ డైరెక్టర్ వీడి నాన్ననే. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పగానే జూ నాన్నకి అంత షాకింగ్ గా ఉంటుంది. అంత రిచ్ అయిన అబ్బాయివా నువ్వు అని అడిగినప్పుడు ఈ విషయాన్ని మీరు ఎవరి దగ్గర చెప్పకండి, నేను ఎవరికి తెలియకూడదు అని అనుకుంటున్నా అంటాడు. జూ నాన్న కూడా సరే నేను ఎవరి దగ్గర చెప్పను, అలానే నేను నిన్ని మీట్ అయి మాట్లాడిన విషయాన్ని నువ్వు జూ దగ్గర చెప్పకూడదు అని ఇద్దరు డీల్ మాట్లాడుతుంటారు. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. చూస్తే ఫుల్ గా వర్షం పడుతుంటుంది. సో నామ్ గొడుగు పట్టుకొని జూ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ టైంలోనే జూని చూసారంటే తను తీసుకుని వచ్చిన గొడుగు మంచిగా లేనట్లుంది, దాన్ని ఓపెన్ చేయడానికే కావడం లేదు. నామ్ చూసేసి ఎందుకు ఇలా కష్టపడుతున్నావు, నాతో పాటు రా అని చెప్పి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే గొడుగులో వెళ్తుంటారు. అప్పుడు నామ్ని చూసారంటే నువ్వు కాస్త నా దగ్గరకు వచ్చావు అంటే నేను వర్షంలో తడవకుండా వస్తాను కదా అన్నట్లు చెప్పగా హీరోయిన్ చూస్తుంది వీడు వదిలితే నన్ను లవ్ చేయించేలా ఉన్నాడు కదా అన్నట్లు చూస్తుంటుంది. కరెక్ట్ గా అప్పుడే చాయ్ ఇంకా డాన్సర్ అమ్మాయి ఇద్దరు ఒకే గొడుగులో వస్తారు. ఎంత పాస్ట్ ని మార్చి వాళ్ళ లైఫ్ ని మార్చుకోవాలి అని అనుకున్న జూని ఇలా వేరొక అబ్బాయితో చాయ్ని వేరొక అమ్మాయితో చూసినప్పుడు ఇద్దరికి బాధగానే ఉంది. అయినా ఏం చేయలేక ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ క్రాస్ అయి వెళ్ళిపోతారు. ఇప్పుడు అలానే పాస్ట్ లో జరిగిన ఒక విషయాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఎలా నామ్ జూ నాన్నని మీట్ అయి మాట్లాడుతున్నాడో అలానే చాయ్ జూ నాన్నని మీట్ అయి మాట్లాడేవాడు. అతను అడుగుతాడు నీకేమంతా ఇష్టం అని అడిగినప్పుడు చాయ్ని చూసారంటే ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ జూనే. జూ అంటే నాకు ఇష్టం, జూకి ఏమంతా ఇష్టమో అదంతా నాకు ఇష్టం అని మాటకి మాట తన కూతురు పేరు చెప్పడంతో వీడు నా కూతుర్ని చాలా లవ్ చేస్తున్నాడు, సో బాగా చూసుకుంటాడు అనే జూని చాయ్కిచ్చి పెళ్లి చేసింటారు. కానీ ఇప్పుడు పాస్ట్ కి వచ్చి అన్నింటినీ మార్చి చాయ్ ఉన్న ప్లేస్ లో నామ్ ఉంటున్నాడు. చివరికి వీళ్ళ స్టోరీ ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.